తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకి మనీ రెడీ చేసింది. మొత్తం 10,000 కోట్లను సిద్ధం చేసింది. రైతు భరోసా తొలి విడతను అమలు చేయడానికి దాదాపు 6,000 కోట్ల దాకా అవసరమని అంచనా. తెలంగాణలో మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాలకున్న పొలాలకు అన్ని పాస్ పుస్తకాలు, పత్రాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పునిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం ఒక విడతగా జనవరి 26న ఎకరానికి 6,000 చొప్పున ఎన్నెకరాలుంటే అన్నెకరాలకు ఇవ్వనుంది. అయితే సాగుకి అనుకూలమైన భూములకు మాత్రమే మనీ ఇవ్వనుంది. తెలంగాణలో 46 లక్షల కుటుంబాలకు భూమి లేదని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరినీ రైతు కూలీలుగా లెక్కిస్తోంది. అందువల్ల వారందరినీ జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డు ప్రకారం కూలీలుగా గుర్తిస్తారు. వీరు కాకుండా ఈ కార్డు ఉన్నవారు మరో 7 లక్షల మంది దాకా ఉన్నారు. వీరందరికీ సంవత్సరానికి 12,000 చొప్పునిస్తామన్న ప్రభుత్వం తొలి విడతగా జనవరి 26న 6,000 చొప్పున ఇవ్వాలనుకుంటుంది. ఇందుకు మరో 3,180 కోట్లు అవసరం. ఈ మనీ కూడా ప్రభుత్వం రెడీ చేసిందని తెలిసింది. ఇలా రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాల కింద మొత్తం 9,180 కోట్లు అవసరమవుతున్నాయి. ఇంకా అవసరమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మొత్తం 10,000 కోట్లను సిద్ధం చేసింది. ఆర్థిక శాఖ దగ్గర మనీ ఉందని తెలిసింది. గణతంత్ర దినోత్సవం నుంచి రైతులు కూలీల బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంటే కౌలు రైతులకు ఎకరానికి 6,000 చొప్పున జమ చేస్తారు. రైతు కూలీలకు జమ చేస్తారు. ఇలా అందరూ అర్హుల అకౌంట్లలో మనీ జమ అవ్వడానికి ఓ 10 రోజులు పట్టొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సాగు భూముల్ని గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ ప్రక్రియలు అమలు చేస్తోంది. ఈ వివరాల్ని రైతు భరోసా యాప్ లో నమోదు చేస్తున్నారు. ఇదంతా మరో వారంలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఫైనల్ గా అన్ని ఒకేసారి పరిశీలించి నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభిస్తారు.